మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సాధన సదస్సు సాయినాథుని సన్నిధిలో పుణ్యక్షేత్రం నందు ఏర్పాటు చేసుకున్నటువంటి ఋషి సమ్మతము మహర్షుల మార్గమైనటువంటి జ్ఞాన మార్గాన్ని, యోగ మార్గాన్ని అవలంబించటానికి చక్కటి ఒక ప్రశాంత వాతావరణంలో ఏర్పాటు చేసుకుని ఉదయం ధ్యాన కార్యక్రమాన్ని ముగింపు చేసుకుని ఉపనిషత్ ప్రవచనం అంశంలో ప్రవేశిస్తూ ఉన్నాము. ఉపనిషత్తులు అంటే బ్రహ్మ గమయతి ఉపనిషత్తు. బ్రహ్మ గమయతి ఇది ఉపనిషత్తు. ఉప అంటే దగ్గర, ఉప దగ్గర, ని అంటే క్రింద. గురు సన్నిధిలో పూర్వకాలంలో శిష్యులందరూ కూడా వారి వారి గురువులకు సమీపమున తక్కువ ప్రదేశంలో కూర్చుని తత్వశాస్త్రాన్ని అధ్యయనం చేసే విధానము ఉపనిషత్తు. షద్దులు విశరణ గత్యవసాధనేషు, సమస్త దోషాలని పోగొట్టేటువంటి విధానం కలిగి ఉన్నటువంటిది ఉపనిషత్తుగా చెప్తారు. అవి మొత్తం 108 ఉపనిషత్తులుగా ఉన్నటువంటి వాటిలలో స్కందోపనిషత్తు కూడా ఒకటి, చిన్న ఉపనిషత్తు. ఈశావాస్యం కూడా చిన్నదే, మాండుక్యం ఇంకా చిన్నది. అట్లా స్కందోపనిషత్తు కూడా చిన్న ఉపనిషత్తు. చాలా చక్కటి అంశాలు దీంట్లో బోధించే విధానం ఉంటుంది. నేను ముందు ఈ శ్లోకాలు, మంత్రాలని పఠనం చేస్తాను. మొత్తం 14 ఉన్నటువంటివి. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్యలేశతః విజ్ఞానఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం న నిజం నిజవద్భాతి అంతఃకరణజృంభణాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్రస్థితో హరిః సంవిన్మాత్రస్థితశ్చాహం అజోస్మి కిమతః పరం వ్యతిరిక్తం జడం సర్వం స్వప్నవచ్చ వినశ్యతి చిజ్జడానాంతు యో ద్రష్టా సోచ్యుతః అజ్ఞానవిగ్రహः స ఏవ హి మహాదేవః స ఏవ హి మహాహరిః స ఏవ హి జ్యోతిషాం జ్యోతి స ఏవ పరమేశ్వరః స ఏవ హి పరం బ్రహ్మ తద్బ్రహ్మాహం న సంశయః జీవ శివ శివో జీవ సజీవః కేవలః శివః తుషేన బద్ధో హ్రీః స్యాత్తు తుషాభావేన తండులః ఏవం బద్ధస్తదా జీవః కర్మణాశే సదా శివః పాశబద్ధః తదా జీవః పాశముక్తః సదా శివః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోస్య హృదయం శివః
యథా శవమయో విష్ణుః ఏవం విష్ణుమయః శివః యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి యథాంతరం న భేదా స్యుః శివకేశవయోః తథా దేహో దేవాలయః ప్రోక్తః సజీవః కేవలः శివః త్యజేత్ అజ్ఞాననిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అభేదదర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమలత్యాగః శౌచమింద్రియనిగ్రహः బ్రహ్మామృతం పిబేద్వైక్ష్యం ఆచరేతు దేహరక్షణే వసేత్ ఏకాంతికో భూత్వా చైకాంతే ద్వైతవర్జితే ఇత్యేవం ఆచరేత్ ధీమాన్ సహ ఏవం ముక్తిమాప్నుయాత్ శ్రీ పరమధామ్నే స్వస్తిరాయుషిః అన్నమయః ఇతి విరించి నారాయణ శంకరాత్మకం నృసింహదేవేశ తవ ప్రసాదతః అచింత్యమవ్యక్తమనంతమవ్యయం వేదాత్మకం బ్రహ్మ నిజం విజానతే తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో వినశ్యవః జాగ్రవాంశః సమింధతే విష్ణోః యత్పరమం పదం ఇత్యేతత్ నిర్వాణానుశాసనం ఇతి వేదానుశాసనం ఇతి వేదానుశాసనం ఇతి ఉపనిషత్తు. ఇది కృష్ణ యజుర్వేదీయ స్కందోపనిషత్తు సార సమాప్తాః. శ్రీ కృష్ణ యజుర్వేదం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటిది ఉపనిషత్తు. శుక్ల యజుర్వేదము, కృష్ణ యజుర్వేదం రెండు ఉంటాయి. దాంట్లో కృష్ణ యజుర్వేదం తైత్రీయం వచ్చేటువంటి అంశము, శుక్ల యజుర్వేదము బృహదారణ్యక ఉపనిషత్తులు వచ్చేటువంటిది. కృష్ణ శుక్ల యజుర్వేదము ఉపనిషత్ సమ్మతమై ఉన్నటువంటి స్కందోపనిషత్తు. దాదాపుగా ఇది ప్రారంభం అయినటువంటి విధానము కాశీలో ప్రారంభం చేయటం జరిగింది. కాశీలో సాధన క్యాంపు పెట్టినప్పుడు మరి కాశీ విశ్వేశ్వరుడు కనుక అతని పుత్రుడు కుమారస్వాముల వారు చెప్పినటువంటి ఉపనిషత్తు అనేటువంటి అంశముగా తీసుకుని కాశీ పుణ్యక్షేత్రంలో ప్రారంభం చేసిన విధానములో ఒక మంత్రం అక్కడ చెప్పుకోవటం జరిగింది. అచ్యుతోస్మి మహాదేవ తవ కారుణ్య లేశతః విజ్ఞాన ఘన ఏవాస్మి శివోస్మి కిమతః పరం అని తన అనుభవాన్ని ఇక్కడ స్కందుల వారు పరమశివునికి విన్నవించుకుంటూ ఉన్నాడు. అచ్యుతః అస్మి తవ కారుణ్య లేశతః, తమ యొక్క కారుణ్యము కృప ఈ అనుగ్రహముతో నేను అచ్యుతః అస్మి అచ్యుతుడను అయ్యాను అని అర్థం. అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమును అయ్యాను. అచ్యుతః అస్మి నేను అచ్యుతుడను అయ్యాను అనేటువంటి అహం అచ్యుతః అస్మి, అహం బ్రహ్మ అస్మి కనుక అచ్యుతః అహం బ్రహ్మాస్మి దాదాపుగా రెండు కూడా చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విధానము. చ్యుతుడు అనేటువంటిది జీవుడు, జారిపోయి ఉన్నాడు జీవుడు. స్వరూపము నుంచి స్వరూప స్థితి నుంచి జారి ఉన్నటువంటి విధానం కాబట్టి స్వరూపము కోసముగా పరితపిస్తున్నటువంటి విధానం జీవుడు. లోకంలో దాదాపుగా అందరూ కూడా తిరిగి మరలా స్వరూపములోకి చేరటానికి పరితపిస్తున్నటువంటి విధానము
నిన్న కూడా ఈ అంశం గురించి ప్రస్తావించుకోవడం జరిగింది. స్వరూపములో చేరిపోవటానికి పరితపిస్తున్న అంశము అంటే అందరూ కూడా ఆనందంలోకి చేరిపోవాలి, ఆనంద స్వరూపులమై ఉండాలి, ఆనందముగా ఉండాలి అనే భావనే కదా అందరికీ కూడా. అందరికీ ఉన్న భావన అదే కదా. కనుక ఆనందంగా ఉండాలి, ఆనందంలో చేరిపోవాలి, ఆనంద స్వరూపులం అయిపోవాలి అంటే బ్రహ్మం అయిపోవాలి, బ్రహ్మస్వరూపులమై ఉండాలి, బ్రహ్మములో లీనం కావాలి అనేటువంటి అర్థాలు. స్వరూపము ఆనందాన్ని పొందటం అంటే బ్రహ్మమును పొందటం అనే అర్థం వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా మరి లోకంలో జీవులందరూ ఎందుకు అలమటిస్తూ ఉన్నారు? ఎన్ని ఉన్నా, ఎంత ఉన్నా, ఎన్ని పొందినా ఇంకా ఏదో కొరత కనబడుతూనే ఉంటుంది మనిషికి. కనుక మనస్సులో పూర్ణమైనటువంటి ఒక సంతృప్తి అనేటువంటిది వచ్చిన విధానాలేమి లేవు. ఎన్నో ఉన్నాయి చాలామందికి. ఎన్నో ఉన్నా కానీ ఏదో కొరత ఉండడం కారణం ఏంటంటే స్వరూప చ్యుతి కలిగింది. కాబట్టి ఆ స్వరూపానికి దూరం అయ్యాం అనేటువంటి అర్థం అన్నమాట. కారణం ఏంటంటే మరి ఈ అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వర్గముతో సంబంధాన్ని పెంచుకోవడం కారణంగా స్వరూపానికి దూరమై ఉన్నటువంటి విధానము. దాన్ని ఈశావాస్యం కూడా తత్ దూరే తద్వదంతికే అనేది కూడా దాంట్లో పదాలు వాడతారు. తత్ దూరే, దూరే అనేది ఎందుకు పదం వాడటం అంటే చ్యుతుడయ్యాడు, జారిపోయాడు. అందువల్ల భగవంతుని అచ్యుతుడు అనే మాట మనం చెప్తాం. అచ్యుత అనేది కృష్ణ పరమాత్మల వారికి భగవద్గీతలో ఈ పదాలు వాడుతూ ఉంటారు. అచ్యుత, గుడాకేశ, అర్జునుడిని గుడాకేశుడుగాను, కృష్ణ పరమాత్మల వారిని అచ్యుతుడు అనే పదం వాడతారు. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా స్వరూపమునందు ఉండేటువంటి విధానం. అందువల్ల ఆయన్ని అస్కలిత బ్రహ్మచారి అని చెప్పని కూడా వాడతారు కృష్ణ పరమాత్మ. బ్రహ్మచారి అంటే లోకంలో వివాహం కాకపోతే అనే పదంగా చెప్పే విషయము. కాబట్టి ఇక్కడ బ్రహ్మణి శరతీతి బ్రహ్మచారిణ అన్న విధానము. బ్రహ్మణి పరబ్రహ్మణి, ఆ బ్రహ్మమునందు చరించే విధానంగా ఉన్నటువంటిది బ్రహ్మచారి అనే పదంకి అర్థం, పూర్ణ అర్థము. అట్లా కృష్ణ పరమాత్మల వారికి అనాది బ్రహ్మచారి నమః అనేది కూడా ఆడతారు. అనగా బ్రహ్మలో చరించేవాడు కాబట్టి అని అర్థం. బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానము. అందుచేత ఆయన్ని అచ్యుతుడు అనేదిగా చెప్పే విధానము. ఇక అర్జునుడి విషయం వచ్చినట్లయితే అతడు గుడాకేశుడు, చ్యుతుడు, జారిపోయి ఉన్న విధానము. అర్జునుడేనా అని చెప్పి అనుకున్నట్లయితే లోకంలో దాదాపుగా అన్ని జీవులు కూడా ఆ పరిస్థితుల్లోనే ఉన్నాయి. స్వరూపస్థితి లేదు. స్వరూపస్థితి నుంచి జారి జీవభావాన్ని పొంది అజ్ఞానానికి వశుడై, ఇంద్రియాలకు దాసుడై, విషయాలకు లోలుడై, రాగద్వేషాలకు గురై, ఇట్లా నానా విధాయకాలైనటువంటి అంశాలలో జీవుడు మొత్తం దాదాపుగా ఆ స్వరూప అనుభవానికి దూరమై అలమటిస్తున్న విధానము, బాధపడుతున్న విధానము, అశాంతికి గురై వేదన పడుతున్న విధానము. ఈ ప్రకారముగా ఉన్నటువంటి జీవుడు మరి తన యొక్క స్వరూప స్థితిని చేరుకోవాలని చెప్పన్నట్లయితే తవ కారుణ్య లేశత, తవ అంటే గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. అర్జునుడు కూడా ఇదే విషయాన్ని గురించి మాట్లాడుతూ గత సందేహ తవ కారుణ్య, తవ అనుగ్రహముతో గత సందేహ, సందేహములు పోయినటువంటి వాడనై, స్మృతి లబ్ధ, స్మృతి నా యొక్క స్థితి యొక్క అనుభవాన్ని చక్కగా నేను పొందగలిగానని చెప్పని అంటాడు. కాబట్టి ప్రకారముగా తవ కారుణ్యం అనేటువంటిది గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది ముఖ్యంగా ఉండాలి. వారి యొక్క ఆశీర్వాదం ఉండాలి. వారి యొక్క బోధ, సరైనటువంటి యొక్క బోధా విధానం ఉండాలి. అలాంటి యొక్క బోధను అధ్యయనం చేసినప్పుడు, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులమైనప్పుడు, వారు చెప్పేటువంటి యొక్క మార్గం అనుసరించినప్పుడు క్రమంగా మరి ఈ యొక్క సాధకుడై ఉన్నటువంటి వాడు, చ్యుతి జారిపోయి ఉన్నటువంటి వాడు,
తిరిగి మరలా తన స్వరూప స్థితిని పొందటానికి అతనికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. అట్టి అంశాన్ని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వాముల వారు, స్కందుల వారు పరమశివుని అనుగ్రహముతో ఏ యొక్క స్థితిని పొందాడో దానిని తాను తెలియజేస్తున్నటువంటి విధానము. అచ్యుత అస్మి, నేను అహం బ్రహ్మాస్మి యొక్క స్థితిని పొందగలిగాను అని చెప్పానంటే తవ కారుణ్య లేశత, లేశమాత్రమై ఉన్నట్టు. లేశం అంటే కొంచెం చాలా తక్కువ. ఏ లేశమాత్రమై ఉన్నప్పటికీ కూడా శిష్యుడు ఉద్ధారకం అయ్యే అవకాశము ఉంటుంది అనేటువంటిది అన్నమాట. మనకి ఈ విషయాలన్నీ కూడా చారిత్రాత్మకంగా వచ్చేటువంటివి చాలా ఉన్నాయి. శంకరుల యొక్క వారి అనుగ్రహముతో మరి మందుడే ఉన్నటువంటి పద్మపాదుడు ఆయన అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడి ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందినట్లుగా చెప్పేటువంటి విషయం. అట్లా అష్టామూలకుడు కానీ, అష్టామూలకుడు కూడా అతడు చాలా మందమతిగా ఉన్నటువంటి విధానములో మరి శంకరాచార్యుల వారి యొక్క హస్తం ఆయన అనుగ్రహముతో ఆయన ఒక దివ్యత్వమును పొందినట్లుగా మనకు శంకర విజయములో వచ్చేటువంటి అంశము. సురేశ్వరాచార్యులు అని చెప్పనంటే అంతకుముందు ఆయన ఒక శాస్త్ర పండితుడు ఆయన గారు, మండన మిశ్రుడు అనేటువంటి యొక్క ఆయన సకల శాస్త్రాలు అధ్యయనం చేసి ఉన్న విధానము నుంచే శంకరులకు ఆయన శిష్యుడయ్యాడు. ఆయనే సురేశ్వరాచార్యుల వారుగా పేరుగాంచిన విధానం. ఆయన రాసింది నైష్కర్మ్య సిద్ధి. మిగతా వాళ్ళు చాలా మందమతులుగా ఉన్నటువంటి వాళ్ళై ఉన్నప్పటికీ కూడా గురువు అనుగ్రహానికి పాత్రులు కావటం వల్ల అష్టామలకుడు, తోటకాచార్యులు వీళ్ళందరూ కూడా మరి గురువు అనుగ్రహము అని చెప్పని, అట్లా మరి వివేకానందుడు కూడా పరమహంసల వారి అనుగ్రహానికి పాత్రుడయ్యే ఓ దివ్య శక్తిని పొందినట్లుగా మనకు వారి యొక్క చరిత్రలో వచ్చేటువంటి యొక్క అంశము. అటనే కృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రుడు కావటం వలననే అర్జునుడు కూడా ఎంతో దివ్యమై ఉన్నటువంటి యొక్క విశ్వరూపాన్ని కూడా చూడగలిగినటువంటి విధానము అని. ఇది గురువు యొక్క అనుగ్రహ విధానములో జరిగేటువంటి అంశములు మనకి చాలా చరిత్రాత్మకముగా వచ్చేటువంటివి. ముఖ్యముగా తవ కారుణ్య లేశత, ఏ కొంచెమైన అనుగ్రహము గురువు అనుగ్రహం ఉన్నట్లయితే సాధకులు ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. దాన్నే స్పర్శదీక్ష అని, దృగ్దీక్ష అని, తర్వాత ఇంకా సంకల్ప దీక్ష అని, ఇట్లా 4 విధములుగా ఉండే దీక్షలు కూడా చెప్పుకొచ్చేటువంటి విధానం. వాళ్ళ యొక్క చూపులు ప్రసరించినట్లయితే దాని వలన కూడా వాళ్ళు ఎంతో వృద్ధి పొందేటువంటి యొక్క అంశముగా చెప్పుకొస్తున్నటువంటి విషయం. కాబట్టి అది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఈ ఉపనిషత్కారులు మరి తవ కారుణ్య లేశత, ఏదైనా సాధకులై ఉన్నటువంటి వారికి గురువు యొక్క ఆశీర్వాదం, గురువు యొక్క అనుగ్రహం, అతని యొక్క మరి చల్లని చూపులు అని చెప్పని అంటాం, అనుగ్రహ సంబంధం అయి ఉన్న చూపులు అని చెప్పని అంటాం. అవి ప్రసరించినప్పుడు సాధకుల యొక్క పరిస్థితి కొంచెం చక్కటి మెరుగుబడి మంచి మార్గంగా వచ్చే అవకాశము ఏర్పడుతుంది అనేటువంటి యొక్క అంశాన్ని మనకి తెలియజేయటానికి ఇక్కడ తవ కారుణ్య లేశత అనే పదం వాడటం జరుగుతుంది. అది ఉండటం వల్ల అచ్యుత అస్మి, నేను స్వరూపానుభవాన్ని పొందటానికి ప్రధానమై ఉన్న కారణం మరి తవ కారుణ్య లేశత. సాధన అనేటువంటిది అతని యొక్క అధ్యయనములో జరిగేటువంటి యొక్క అంశము. ఏది సాధన అనేటువంటి యొక్క అంశము. ఆ సాధనకు గురువు యొక్క అనుగ్రహం కొంత తోడైనట్లయితే ఇంకా కొంచెం బాగా ఎదిగే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటి అంశం. విజ్ఞాన ఘన ఏవ అస్మి శివోస్మి కిమత పరం, విజ్ఞాన ఘన ఏవ అస్మి శివ అస్మి. మరి ఈ ప్రకారముగా విజ్ఞాన ఘన, మరి విజ్ఞానము యొక్క అంశాన్ని నేను పొందటం కూడా జరిగింది అనేటువంటి విధానము. పైన అచ్యుత అస్మి అనే పదం వాడటంతోనే మీకు ఇక్కడ విజ్ఞాన ఘన అనేటువంటి అంశం కూడా గోచరిస్తుంది. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ యుక్త ఇది ఉచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన. గీతలో చెప్పే మాట. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ అనే మాట పరమాత్మ వాడతాడు. ఇవన్నీ కూడా ఉన్నటువంటి విధానమే కూటస్థ అన్నదానికి సరిపోతుందన్నమాట. కూటస్థ అనేది చాలా గొప్ప పదం, అది గొప్ప అంశం. అది
ఇది సాధారణంగా లోకంలో ఎవరికి ఉండదు. అందరికీ ఉన్న ఏమిటంటే విశ్వడు అనే అంశం ఉన్నది, తైజస్సుడు అనే అంశం ఉన్నది. విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు అనే అంశం 3 ఉన్నాయి. అందరికీ దాదాపుగా ఈ 3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాము అంటే విశ్వలంగా ఉన్నాం. అది నిద్ర అవస్థలోకి ప్రవేశిస్తే తైజస్సులుగా ఉంటాం. ఇంకా బాగా గాఢ నిద్రలో గనక పోగలిగితే ప్రాజ్ఞులు అనేటువంటిది. కాబట్టి 3 అంశాలు మనకి అవగతంలో ఉన్నటువంటివి 3 ఉన్నాయి. మరి 4వదిగా చెప్పేటువంటి కూటస్థ అనేటువంటిది దానికోసంగానే ఈ ప్రయత్నాలన్నీ కూడా జరుగుతున్నటువంటి విధానం. ఇంచేపు ధ్యానంలో కూర్చున్నాము అంటే దేనికోసం? జాగ్రత్త అవస్థ విశ్వడు కోసంగా కూర్చున్నామా, తేజస్సుడు కోసంగా కూర్చున్నామా, ప్రాజ్ఞుడు కోసంగా కూర్చున్నామా? ఏమి అది తేజస్సుడు కోసంగా కూర్చోవాల్సిన అవసరం లేదు, పడుకుంటే సరిపోతుంది. ప్రాజ్ఞుడి కోసంగా కూడా అంత తిప్పబడాల్సిన అవసరం లేదు. ఓ ముద్ద ఎక్కువ తింటే ఆ ప్రాజ్ఞుడు కూడా వచ్చేస్తాడు. కాబట్టి కూటస్థ అనేది మాత్రమే దానికి చెబుతూ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థ విజిత ఇంద్రియ అనేది. అటు జ్ఞానము ఉండాలి, విజ్ఞానము ఉండాలి, విజిత ఇంద్రియ ఇంద్రియములు జయించి ఉండాలి. ఈ 3 విశేషణాలు అన్నమాట. ఈ 3 విశేషణాలను అనుసరించి కలిగేటువంటిది కూటస్థ అనేటువంటి ఒకనొక ఉన్నతమై ఉన్నటువంటి పదవి, గొప్ప పదవి. బ్రహ్మవేత్తలు అలంకరించిన పదవి, తత్వవేత్తలంతా అలంకరించిన పదవి. ఇప్పుడు షిరిడి సాయి, పుడపర్తి సాయి చెప్పుకుంటున్నామంటే వీళ్ళందరూ కూడా అట్టి కూటస్థ స్థితిని అలంకరించి ఉన్నటువంటి విధానం. దాన్ని స్వరూప స్థితి అని చెప్పని అంటారు. ఆ స్థితిని పొందడం కారణంగానే వాళ్ళు లోకపూజ్యులయ్యారు, లోకారాజ్యులయ్యారంటే ఏది పొందటం వల్ల? విశ్వత్వం పొందటం వల్ల, తైజసత్వం పొందటం వల్ల, ప్రాజ్ఞత్వం పొందటం వల్ల. మనం కూడా కావాలి అప్పుడు విశ్వపూజ్యులం అయిపోతాం ఈ 3 ద్వారా అయ్యేట్లయితే. కాబట్టి ఒక్కటి అన్నమాట. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం కూటస్థ. చతుర్థం మన్యంతే కూటస్థ సవిజ్ఞేయ సహ ఆత్మ. అది కూటస్థుని యొక్క స్థితి. అది కూటస్థుడు అలంకరించినటువంటి అది సర్వజ్ఞపీఠం. అది రావాలనే దానికి స్వామివారు భగవద్గీతలో జ్ఞానము విజ్ఞానము ఉండాలి, విజిత ఇంద్రియాలన్నిటినీ కూడా జయించిన విధానం ఉండాలి. నిర్మలం తం విజానీయాత్ షడూర్మిరహితం శుభం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థస్య లక్షణం అని స్వామివారు కూడా ఆ యోగ సమాధి 4వ అనుభవము కూటస్థ స్థితిని గురించి ఆయన కూడా ప్రస్తావిస్తూ మనఃశూన్యం ప్రభాశూన్యం బుద్ధిశూన్యం అన్నీ కూడా ఆడ చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. అవన్నీ సైలెంట్ అయిపోవాలి, అవన్నీ కూడా జడం పొందాలి, అవన్నీ లయం కావాలి. లయం అయిన తర్వాత ఉండే విధానాన్ని అది కూటస్థ అనేటువంటి యొక్క అంశమైతే, ఇక్కడ మరి స్కందుల వారు విజ్ఞాన ఘన అనే పదంతో చెబుతూ ఉన్నారు. జ్ఞాన విజ్ఞాన స్వామివారు భగవద్గీతలో జ్ఞానం అంటే గురువుల ద్వారా లభించేటువంటి, ప్రవచనం ద్వారా వచ్చేటువంటి, గ్రంథం ద్వారా వచ్చేటువంటి అవగాహన జ్ఞానం అయితే, సాధన ద్వారా కలిగేటువంటి ఒక స్థితి దానిని విజ్ఞానము అనేటువంటి మాట. కాబట్టి ఇక్కడ మరి స్కందుల వారు విజ్ఞాన ఘన అనే పదం వాడుతూ ఉన్నాడు. కాబట్టి అది విజ్ఞానమే కాదు, విజ్ఞాన ఘన అని చాలా గొప్పదై ఉన్నటువంటి ఒకనొక మరి సర్వవ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి సమస్త విశ్వానికి అధిష్టానమై ఉన్నటువంటి సమస్త దేవతల చేత పొందబడేటువంటి సమస్త దేవతలు కూడా దాన్నే పొంది ఎంతో దివ్యత్వములు వాళ్ళు పొందినటువంటి యొక్క విధానం కలిగి ఉన్నారని చెప్పనంటే, లోకంలో సమస్త మహాత్ములు యతీశ్వరులు సాధువులు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మవేత్తలు బ్రహ్మర్షులు రాజర్షులు దేవర్షులుగా
చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా నిరంతరం మరి దానిని అవలోకన చేస్తూ ఉన్నారు. అటు అవలోకన చేస్తున్నటువంటి సర్వోన్నతమై ఉన్నటువంటి సమస్త దేవతలకు కూడా అధిష్టానమై ఉన్నటువంటి ఆ స్వరూపం బ్రహ్మం. ఆ బ్రహ్మమును గురించి 108 ఉపనిషత్తులు కొనియాడుతూ ఉన్నాయి. భగవద్గీతలో స్వామివారు కొనియాడాడు. సమస్త ఋషులందరూ కూడా దానినే కీర్తిస్తూ ఉన్నారు. అలాంటి ఆ స్వరూపము యొక్క విధానాన్ని పొందటం అని చెప్పనంటే విజ్ఞాన ఘన అనే పదం సమర్థవంతముగా చెప్పేటువంటి పదం. అది సామాన్య విషయం కాదు. ఎందుకంటే విజ్ఞాన ఘన అనే దానికి కూడా మరి జ్ఞాన ఘన అనేవి కూడా వాడవచ్చు అక్కడ. ఇంకొందుకంటే జ్ఞాన ఘన, జ్ఞానం అనేది కూడా మరి సరైనటువంటి గురువు ద్వారా లభించేటువంటి జ్ఞానం కూడా అది ఘనంతోనే చేరి ఉన్నటువంటిది. చాలామంది లోకంలో మనకి ఒక అవగాహనాత్మకముగా శాస్త్రం అందిస్తూ ఉన్నారు. అందిస్తూ ఉన్న విధానాలలో చాలా లోటుపాట్లు కూడా ఉన్నటువంటి విధానం ఉన్నది. ఎందుకంటే వారు సరైనటువంటి యొక్క అనుభవం లేకుండా, సరైనటువంటి యొక్క శాస్త్ర పరిచయం లేకుండా, సరైనటువంటి యొక్క శాస్త్ర విషయాన్ని అవగాహన చేసుకోకుండా విడిమిడి జ్ఞానంతో కూడా మాట్లాడేటువంటి వారు లోకంలో సాధారణంగా చూస్తూ ఉంటాం. వాళ్ళు కేవలం ఒక కొన్ని వాక్యాలు అనేటువంటి మాటగా సీతారామాంజనేయులో సీతమ్మ వారు కూడా ఆ విషయాన్ని గురించి ప్రస్తావన చేస్తూ కేవలం కొన్ని వాక్యములను కూడా తీసి పలుకొనిచ్చిన బ్రహ్మానుభవం గలదే అని చెప్పని కూడా ఆయన గారు కొంచెం దాన్ని అమ్మగారు కూడా మాట్లాడుతుంది. సీతమ్మ వారు కూడా పలుకొనిచ్చిన బ్రహ్మానుభవము గలదే వేదాంత వాక్యములు కొన్ని కూడగట్టుకుని అనే మాటలు కూడా ఆయన వాడుతుందన్నమాట. అలాంటి విధాయకాలుగా లోకంలో చాలామంది మాకు తెలుసు అనేటువంటి విషయముగా వచ్చి చెప్పే విధానాలు ఉంటాయి. అలాంటి విధానాలు అనుసరించినప్పుడు వాళ్ళు అపమార్గంలో పడిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది సాధకులకు అన్నమాట. అందుచేత జ్ఞానం అనేటువంటి విషయంలో కూడా జ్ఞాన ఘన అనే పదం కూడా వర్తిస్తుంది. సరైనటువంటి యొక్క మార్గాన్ని, సరైనటువంటి గురుసూటిని, సరైనటువంటి యొక్క తాత్విక అవగాహనను సశాస్త్రీయముగా శాస్త్రంలో ఉన్న అంశాన్ని ఎలాంటి దాని లోటుపాట్లు లేకుండా దాని యొక్క విషయాన్ని ఉన్నదాన్ని ఉన్నట్లుగా అందించే విధానం గల గురువులు లభించటం కూడా విశేషమైనటువంటి అంశం. కాబట్టి అది జ్ఞాన ఘన అనేది గురువులు అందించేటువంటి విషయం కాడ వస్తుందన్నమాట. ఎందుకంటే లేకపోతే వాళ్ళు తీసుకుపోయేటువంటి యొక్క మార్గం అపమార్గమై ఉన్నట్లయితే సాధకుడు గమ్యస్థానం చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఈ ఘన అనేటువంటి పదం ఇక్కడ విజ్ఞాన ఘన అనే పదంతో చెప్తున్న అంశము. జ్ఞాన ఘన అనేది యథార్థ తత్వాన్ని ప్రబోధించే గురువులకు అన్వయమయ్యేటువంటి అంశం. అది అలాంటి గురువులు లభించడం అనేది కూడా శిష్యులకు ఎంతో గొప్ప విధానముగా చెప్పుకొస్తారు. అట్లాగా విజ్ఞాన ఘన అనేది ఏంటంటే అది స్వరూపస్థితి, దాని 4వ సోపానము అని చెప్పుకోవాలి. 4వ సోపానము మనకి ఉపనిషత్తులలో చెప్పేటువంటి వాక్యాలని మహావాక్యములు అనేటువంటిదిగా చెప్తారు. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అయం ఆత్మ బ్రహ్మ అని, లేక సర్వం కలివిదం బ్రహ్మ అని ఇవి వచ్చేటువంటివి మొత్తం మహావాక్యములు అనేదిగా చెప్తారు. శాస్త్రంలో సాధారణంగా అన్నీ కూడా అవాంతర వాక్యాలు. అవి బ్రహ్మమును గురించి, ఆత్మను గురించి, జీవుని గురించి, ఈశ్వరుని గురించి, వేరే వేరే అంశాల గురించి చెప్పుకొస్తూ ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క అంశాలు ఆయా స్వరూప విధానాలు అవగాహన వచ్చే విధానముగా, పరోక్ష జ్ఞానం అందించే విధానముగా ఉన్నటువంటి యొక్క వాట్లను అవాంతర వాక్యముల కింద చెప్పే మాటలు అవన్నీ. రెండవది ఏంటంటే మహావాక్యములు అని చెప్పనంటే అవి మహావాక్య బోధ అని చెప్పని అంటూ ఉంటారు. తత్వమసి మహావాక్య బోధ, అహం బ్రహ్మాస్మి మహావాక్య బోధ అని ప్రకారంగా చాలామంది వాటి యొక్క ఆ బోధను అందిస్తారు. తత్వమసి మహావాక్యం కూడా అందిస్తూ తత్వ అనగా అది, త్వం అనగా నీవు, అసి అయి ఉన్నావు, అది నీవు అయి ఉన్నావు అనేటువంటి విషయంలో మరి బాధ సామానాధికరణ్యమై ఉన్నటువంటి వాటిలను బాధింపజేస్తేనే ముఖ్య సామానాధికరణ్యానికి ఐక్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయం మీద అక్కడ బాధ సామానాధికరణ్యాన్ని తీసుకుని జహద లక్షణ, అజహద లక్షణ, జహద లక్షణాలు అనేటువంటివి ఎట్లాగా చెప్పుకుంటూ చివరికి నీవు అది అయ్యావురా అనే విధానముగా వాళ్ళు చెప్పటము.
వీళ్ళు కూడా అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునయ్యాను అని చెప్పని ఇతను చెప్పుకోవటము. తత్వత్వం అసి అనగా బాధ సామానాధికారణ్యముగా చెప్పినప్పుడు నువ్వు అది అయి ఉన్నావు అనేటువంటి మాటలుగా గురువు యొక్క వాక్యముల నుంచి వచ్చిన అంశమైతే, ఇతగాడు చెప్పుకునే మాట ఏంటంటే విన్నటువంటి యొక్క శిష్యుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునయ్యాను అనే విధానముగా అట్లాగా బోధ సంబంధముగా చెప్పుకొచ్చే అంశాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ మరి స్వరాజ్య గురువుల వారు చెప్పేది ఏంటంటే అవి కేవలం బోధనా సంబంధముగా ఉన్నటువంటి అంశములు కావవి, కేవలం సాధన ద్వారా కలిగేటువంటి అనుభవమునకు సంబంధించిన అంశములు అన్నారు స్వామిగారు. కేవలం బోధ ద్వారా అందేటువంటి వాక్యములు కాదు, అవి సాధన ద్వారా లభ్యమయ్యేటువంటి అనుభవ సంబంధమై ఉన్న అంశమే మహావాక్యములు అని చెప్పన్నమాట. అవాంతర వాక్యముల వరకు మాత్రమే గురువులు అందించే విధానం ఉంటుంది. కానీ మహావాక్యములు మాత్రం ఎవరికి వారు తమ యొక్క సాధన ద్వారానే వాటిని అవగతం చేసుకోవాలి, అనుభూతికి తెచ్చుకోవాలి అనేటువంటి విధానము ఈ మహావాక్యములు అని చెప్పేసి అని. దానికి ఏంటంటే మనసు అనేటువంటి యొక్క వస్తువుని మరి ఏ యొక్క సాధనాంశముగా చేరి ఉన్నదో ఆ మనస్సుని శ్వాసతో అనుసంధానం చేసినటువంటి యొక్క దానిని మొదటి సోపానము, అది సోహం అనేటువంటి యొక్క సోపానముగా చెప్పుకొచ్చే విధానం. అది గురువు ప్రథమముగా సాధకునకు అందుబాటుగా ఉన్నటువంటి యొక్క అంశాన్ని అందించినటువంటి విధానం. అందుబాటుగా నీకున్నది ఒక్కటే, ఇంకా అందకుండగా అది దీన్ని అందుకుంటే, ఈ సోహమును అందుకుంటే అందబడేటువంటివిగా ఉన్నాయి మిగతా మహావాక్య సంబంధ అంశాలు. తత్వమసి కానీ, అహం బ్రహ్మాస్మి కానీ, సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటివి కానీ అవి నీకు అందుబాటులో లేవు. గురువు ఇచ్చేటువంటి యొక్క సోహం అనేటువంటిది అందుకుంటేనే, దాన్ని నిశ్చల మనస్సుతో పట్టుకుంటేనే ఆ తర్వాత నీకు అవి అందుబాటుకు వస్తాయి. అవి నీకు లేవు, నీకు అందుబాటులో లేవు. ఇప్పుడు నీకు అందుబాటులో ఉంది ఏమిటి? గురువు ఇచ్చేటువంటి సోహము యొక్క సూత్రం, అది నీకు సులభముగా అందుబాటుకి ఉన్నది, నీకు దగ్గరగా ఉన్నది. అది రూపరహితమై ఉన్నా కానీ నీ యొక్క తెలివికి, నీ యొక్క మనస్సుకి గోచరించేదిగా ఉందన్నమాట. నీ మనస్సుకి అది గోచరించేదిగా ఉన్నది. కాబట్టి నిశ్చలముగా రెండు కనులు ముకులించి దాని గమనాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం ధ్యానం ద్వారా. అది అందుబాటులో ఉన్నటువంటి సూత్రం అది పట్టుకున్నప్పుడు ఏమవుతుందని చెప్పనంటే, అనాదిగా మనస్సులో చేరి ఉన్న కల్మషాలన్నీ కూడా తొలగిపోవటం ఆరంభమవుతుంది. మనోమాలిన్యములు తొలగింపజేసుకోవాలని చెప్పనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వారికి ఇదే మార్గం. నాణ్య పంథాయనాయ్, మరొక మార్గం అనేటువంటిది లేదిక. కనుక మనస్సులో ఉన్న కల్మషాలు మహాత్ములు పోగొట్టుకున్నారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ చేన కల్మషాహ అన్నారు కదా గీతలో. లభంతే బ్రహ్మ నిర్వాణం, వాళ్ళు బ్రహ్మ నిర్వాణము వాళ్ళు పొందారు అని చెప్పని అన్నాడు. ఎట్లా పొందగలిగారు అని చెప్పనంటే క్షీణ కల్మషాహ, మరి ఆ యొక్క సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి కల్మషాలు, అనేక జన్మలుగా వచ్చి పడ్డటువంటి కల్మషాలు, సంచిత కర్మగా చెప్పేటువంటి కల్మషం సూక్ష్మదేహంలో ఉన్నది. మరి ఆ కల్మషం ఏం చేస్తుందని చెప్పనంటే రాబోయే భవిష్యత్తులో ఈ జీవులకు అనేక దేహాలు ఇచ్చేదిగా ఉన్నది, అనేక జన్మలను ప్రసాదించేదిగా ఉన్నది. అది ఉన్నంత వరకు దేహాలు ధరించాల్సిన పరిస్థితే ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారంగా అనేక జన్మలుగా వస్తున్న కల్మషాలని పూర్తిగా సమూలముగా తీసివేయటానికి గల మార్గం ఏముందో చెప్పండి. ఒకవేళ సూక్ష్మదేహం మన చేతికి అందేదిగా ఉంటే బయటికి లాగి దాన్ని ఏదైనా ఉతికి ఆరేసి మళ్ళా లోన పెట్టుకునే పరిస్థితి చేసుకునే వాళ్ళం. అట్లా చిక్కే వస్తువుగా ఏమీ కనపట్టలేదు. బయట ఉన్న వస్తువులు కాబట్టి వాటిని బాగా అనేక రకాలైనటువంటి యొక్క సదుపాయాలతో మాలిన్యాలు పోగొట్టి శుద్ధం చేసుకుని తుడిసి పాత్రలో ఒక స్థానంలో పెట్టుకుంటూ ఉన్నాం. అది బయట ఉన్న వస్తువా కాదు, చేతికి చిక్కే వస్తువా కాదు, కంటి కనపడే వస్తువా కాదు. అది లేదందామా ఉన్నది.
ఉందామా కనపడటం లేదు. దానివల్ల సమస్త వ్యవహారం జరుగుతూ ఉన్నది. అది లేకపోతే ఏ వ్యవహారం లేదేక. సుషుప్తులు లయం అయితే ఏం చేస్తావు నువ్వు? కాళ్ళు ఆడిస్తావా, చేతులు ఆడిస్తావా, తల ఆడిస్తావా, కన్నులు తెరుస్తావా? కాబట్టి అది కనుక ఉపశమించిందా అంటే సుషుప్తి అవస్థలో ఏ వ్యవహారం లేదు. అందుచేత అది ఉంటేనే వ్యవహారం అంతా ఉన్నదన్నమాట. అది కనపడుతుందా అంటే కనపడే వస్తువు కాదు. చిక్కుతుందా అంటే అది చేతికి చిక్కే వస్తువు కాదు. ఉతికారేద్దామా అని చెప్పానంటే అది అందుబాటులో ఉన్నటువంటిది కాదు. మరి దాంట్లో ఉన్న మాలిన్యాలు చూద్దామంటే అనేక దేహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. దేహాలు ఇవ్వటానికి సిద్ధంగా అది ఉన్నది, రెడీగా ఉందన్నమాట. ఆ కల్మషాలు పోందే నీకు స్వరూపానుభవం కలిగే అవకాశాలు లేవు. అంతేనా? ఆ కల్మషాలు పోందే స్వరూపంలోకి చేరే అవకాశం లేదు. ఆయన రానివ్వడు. కల్మషాలు పెట్టుకుని వస్తావంటే ఆయన రానివ్వడు. నువ్వు మొత్తం కడుక్కుని రా అని చెప్పని ఆయన చెబుతూ ఉన్నాడు. మరి కడగాలంటే ఏమన్నా సదుపాయాలు, దానికి గురుదేవుడే ఆ సదుపాయం చెప్పాలి. కాబట్టి అనుగుణ్యముగా ఉన్నటువంటి యొక్క అంశమే మరి ఆ యొక్క మొదటి సోపానముగా, మహావాక్య సోపానముగా ఉన్నటువంటి సోహం అనేటువంటి యొక్క సోపానాన్ని మాత్రమే అందుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఎంతమంది ఈ యొక్క సోపానాన్ని అనుసరించి మరి మిగతా సోపానాలని అధిరోహించారో అనేటువంటి అంశాలు మనకి మధ్యాహ్నం భగవద్గీత 4వ అధ్యాయం తీసుకుంటున్నాం. కాబట్టి ఆడ వస్తాయి ఈ విషయాలన్నీ కూడా. ఎవరెవరు ఈ విధంగా ఈ సోపానం పట్టుకుని వాళ్ళు మిగతా మహావాక్య సోపానాలు అందుకున్నారో అనే అంశం మీద మనకి వివరణాత్మక అంశాలు వస్తాయి అక్కడ. కాబట్టి ప్రకారముగా గురువు ద్వారా ఇచ్చినటువంటి యొక్క మహావాక్య సంబంధమై ఉన్న సోపానం సోహం యొక్క సోపానం అయితే దాన్ని అధిరోహించి ఉన్నటువంటి వారు మాత్రమే మరి రెండవదగు ఆ యొక్క తత్వమసి మహావాక్య అనుభవానికి పోతారు. తత్వ త్వం అసి అనగా త్వం అనగా నీవు, తత్ అనగా బ్రహ్మము, అసి అవుతావు. ఈ సోపానం పట్టుకుంటేనే అవుతావు. ఎందుకంటే తత్ అనగా బ్రహ్మం, ఆ బ్రహ్మం పరమశుద్ధమై ఉంది, శుద్ధ బ్రహ్మమై ఉన్నది. ఆ శుద్ధ బ్రహ్మాన్ని త్వమగు జీవుడు పోవాలని చెప్పానంటే ఎట్లా పోతాడు వీడు? అనేక కల్మషాలు పెట్టుకుని, అనేక దోషాలు పెట్టుకుని, అనేక అజ్ఞాన మూలా విద్య పెట్టుకుని, ఎంతో మాలిన్యాలన్నీ కూడా పెట్టుకుని ఉన్నటువంటి యొక్క ఈ జీవుడు మరి తత్వ అది కావాలి అంటే ఎప్పుడవుతాడు వాడు? ఈ సోహం అనేటువంటి సూత్రం పట్టుకుంటేనే తత్వం అసి. అసి అంటే అయి ఉండుట. ఈ పదాల్లో కూడా చాలా కొంచెం అంశాలు ఉన్నాయి వీటి మీద. అసి అనే పదం ఇక్కడ అసభు వ్యత్యాసమ ధాతోహో అస్మి అనేటువంటిది, అస్మి అనేది మళ్ళీ అక్కడ వచ్చే పదాలు అవన్నీ కూడా ఎట్లా అసి అయ్యావు, ఎట్లా అస్మి అయ్యావు అనేటువంటిది కూడా విచారించాల్సినటువంటి అంశాలు అక్కడ చాలా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రకారముగా మరి ఈ సాధకుడు సోహం యొక్క మహావాక్యాన్ని ఆశ్రయించి తత్వమసి మహావాక్య అనుభవాన్ని పొందినప్పుడు అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మమునై ఉన్నాను అనేటువంటి యొక్క ధీటుగా చెప్పగలిగేటువంటి విధానం వానికి మాత్రమే వస్తుంది. కాబట్టి ఆ ప్రకారముగా సర్వోన్నతమై ఉన్నటువంటి శిఖరాగ్రమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క అగ్రభాగానికి పోయి ఆ బ్రహ్మమే తానే ఉండటం అని చెప్పినట్టే సామాన్య విషయం కాదు. దానికి ఉన్నటువంటి విధానమే విజ్ఞానము అనే మాటగా చెప్పుకొస్తూ ఉన్నారు. అంటే ఆ విజ్ఞానము ఎంతో ఘనమై ఉన్నటువంటి విజ్ఞానం గనక విజ్ఞాన ఘన అస్మి అంటాడు అక్కడ. అనగా విజ్ఞాన ఘన అస్మి. ఎవరూ కూడా పొందలేనటువంటిది ఎంతోమంది పొందుదాం అనుకున్నా కానీ పొందలేక వాళ్ళు దూరమైపోతున్న పరిస్థితి కదా. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యదతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు, అనేక వేల మంది ఎక్కాలనే ప్రయత్నం చేసినా కానీ అధిరోహించలేక మధ్యలోనే విరమించుకుని ఎంతోమంది వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో నాయన ఎవరో ఒకరు కశ్చిత్ మాం వేత్తి తత్వతః, ఈ వేల మందిలో ఏ ఒక్కడో వచ్చి అందుకునే పరిస్థితి. కాబట్టి అలాంటి ఆ యొక్క పరిస్థితి గల విధానము విజ్ఞాన ఘన అని అంత ఘనంగా కూడా ఆయన గారు చెప్పుకొస్తున్నాడు అని చెప్పనంటే అక్కడ ఉన్న పరిస్థితి అలాంటిదే. ఎందుకంటే ఆ పదాలు ఉన్నాయంటే ఆ పదాల యొక్క వెనకాల ఉన్నటువంటి శ్రమను చాలా ఉంటుంది. ఆ శ్రమ సామాన్యమైనది కాదు. బహునాం జన్మనాం అంతేనే కదా అని చెప్తుంది అక్కడ. బహునాం జన్మనాం, మరి ఎన్ని జన్మల నుంచి వాడు మరి ఆ యొక్క మార్గం బట్టి వస్తున్నాడో, వచ్చి ఎప్పుడుకో
చేరుకున్నాడు కాబట్టి విజ్ఞాన ఘన అస్మి శివ అస్మి, నేను జీవుణ్ణై ఉన్నటువంటి యొక్క నేను శివ అస్మి, శివుడను అయ్యాను. ఎన్ని చాలా గొప్ప అంశములతో చేరి ఉన్నటువంటి విధానములు. శివ అస్మి, ఏమి శివోస్మి, కిం అతః పరం, అతః ఎంతకంటే, పరం వేరైనటువంటిది, కిం ఏముంది, ఇంకేముందో చెప్పండి, ఇంకేముంది. ఆ బ్రహ్మముఖండికి పైన ఇంకోటి ఉంటే ఇంకా పోవాల్సిన ప్రయాణం ఉందని చెప్పనే మాట చెప్పుకోవచ్చు. కాబట్టి కిం అతః పరం, ఇంతకంటే ఇంకేం లేదేక. విజ్ఞాన ఘనత్వమును స్వరూప స్థితిని పొందిన తర్వాత యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతేన అధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విశాల్యతే. యం లబ్ధ్వా చ అపరం లాభం, యం దేనిని లబ్ధ్వా పొందినట్లయితే అపరం లాభం, మరొక లాభం అనేది లేదు. ఆయన మాటలు ఆయన చెబుతా ఉన్నాడు అక్కడ. ఎవరి గొప్పతనం వాళ్ళదే, ఎవరి అనుభూతి వాళ్ళదే. ఎక్కలేక ఎక్కిన విధానం కాబట్టి సంతోషమే కదా, పరమానందమే కదా. దానికోసం పడతా ఉన్నాం, లెగుస్తూ ఉన్నాం, పడతా ఉన్నాం, లెగుస్తూ ఉన్నాం, జరుగుతున్న వ్యవహారం. ఇట్లా చేయగా వాడు ఆ స్థితిని పొందినప్పుడు ఏమి, ఇప్పుడు సంవత్సర కాలం పాటు వాడు పుస్తకాలు ముందేసుకుని చదివి నైట్ 3ంటికే లెగిసి పుస్తకాలు ముందేసుకుని ఒక పక్క తూగుతూ, ఒక పక్క చదువుతూ, ఒక వాక్యం పోతూ, ఒక వాక్యం వస్తూ నానా తిప్పల పడ్డవాడు చివరికి ఎగ్జామ్స్ బాగా రాసినప్పుడు ఫస్ట్ క్లాసులో ఫస్ట్ ర్యాంక్ వచ్చేసిందంటే వాడి ఆనందానికి అంతే ఉంది. ఇంకా ఇది వాడికి ఉన్నటువంటి పరిస్థితులలో వాడు కలిగేటువంటి దానము. అట్లా ఈ జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వాడు అది ఎంత శ్రమ, సామాన్యమైన శ్రమ కాదు, ఇది అంత తేలిక ఉన్నటువంటి విషయం కాదు. ఏమి సప్త అలయక సప్తవారిదులు ఆవలికి ఈవలికి ఒక్క రీతిగా అలయక ఏదవచ్చును నగంబులు అచ్చనగండ్లుగా కరంబున కొని ఆడవచ్చును నభమును కబలింపవచ్చు కాని ఇయ్యల అమనస్క యోగము గ్రహింపగరాదు తలంపనేరికిన్. సప్తవారిదులు అలయక ఈదవచ్చును, అలసటే లేకుండగా సప్త సాగరాలను కూడా ఆవలికి ఏవలికి ఈదుకుంటూ రావచ్చట. చాలా సులువు అని చెప్పని అన్నారు. మీకు ఎంత సులువు మరొకటి లోకంలో మరొకటి లేదన్నమాట. మరి ప్రయత్నం చేయకపోవడం నాకు తెలియదు, కానీ మీకు ఒకసారి సముద్రంలో దుగ్గితే మీకు అర్థమవుతుంది ఎంత సులువుగా పోయి రావచ్చు అనే విషయం కూడా. అలయక సప్తవారిదులు ఆవలికి ఈవలికి అలయక, అలసటే లేకుండగా ఈదవచ్చును నగంబులు అక్షనగండ్లుగా కరంబున కొని ఆడవచ్చు. పెద్ద మేరు పర్వతము ఏమి ఉన్నాయి కదా, మేరు పర్వతం ఒకటి, తర్వాత హిమ్మత్ పర్వతం ఉన్నాయి కదా, అలాంటివన్నీ కూడా తీసుకుని ఇంట్లో ముందు పెట్టుకుని అచ్చనగాండ్లకు కూడా ఆడుకోవచ్చు అన్నమాట. అది పెద్ద శ్రమ అనేటువంటిది కూడా కాదని చెప్పి అన్నాడు. ఇది తెచ్చుకుని ఆడాలి తప్ప శ్రమ ఎందుకు అవుతుంది అసలు? ఇప్పుడు ప్రయత్నం చేయాలా, మీరు ఇంట్లో పెట్టుకుని ఆడుకోవచ్చు. అచ్చనగాండ్లుగా కరంబున కొనియాడ నభమును, ఆ ఊగే ఆకాశం కాదు కదా, వాయువు ఊగుతూ ఉంటుంది. ఊగన వస్తూ ఒకటి పంచభూతాల్లో ఆకాశం అన్నమాట. భూమి తిరుగుతూనే ఉన్నది, జలం ప్రవహిస్తూనే ఉంది, అగ్ని కూడా మండుతూ అది జ్వలిస్తూనే ఉన్నది, వాయువు కూడా సంచారం చేస్తూ ఉంది. ఏ సంచారం లేకుండా, ఏ ఊగులు లేకుండా ఉందంటే అది ఆకాశం ఒకటే. అలా ఉన్నా కానీ మనం ఊగితే ఊగిపోతుందంట. అది కూడా మీరు ఊపాలే కానీ పట్టుకుని అది ఊగదా. కానీ ఈ జల అమనస్క యోగము గ్రహింపగరాదు తలంప. అమ్మవారు చెప్పే మాటలు, సీతమ్మవారు ఏం చెప్పేది, సీతారామాంజనేయులో జగన్మాత అమ్మవారు చెబుతారు. అలాంటి అసాధ్యమై ఉన్నటువంటి, ఎంతో ప్రయాసతో చేరి ఉన్నటువంటి ఉత్తమే శిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్ధిని బ్రాహ్మణేభ్య అనుజ్ఞాత్ గచ్చదేవి యదా సుఖం అని కదా గాయత్రి మహామంత్రంలో. ఉత్తమే శిఖరే, ఎక్కడో శిఖరాగ్రం
ఉన్నటువంటి విధానం. స్థూలదేహ శిఖరం దాటాలి, సూక్ష్మదేహ శిఖరం దాటాలి, కారణదేహ శిఖరం దాటాలి, మహాకారణ శిఖరం దాటి పోతే అప్పుడు కదా నీకు బ్రహ్మం యొక్క స్వరూపం అనేటువంటి విధానము. అలాంటి ప్రయాస సామాన్య విషయం కాదది. అలాంటి ప్రయాస చేసి పొందినటువంటి వారి విషయం మరి విజ్ఞాన ఘన అస్మి శివ అస్మి కిం అతఃపరం, ఇంతకంటే ఇంకా మరొక అంశం లోకంలో మరొకటి అనేటువంటిది లేదు అనేది చక్కగా సుబ్రహ్మణ్య స్వాముల వారు, కుమారస్వాముల వారు మంచి విషయాలు దీంట్లో మనకి స్కందోపనిషత్తులో చెప్పుకొచ్చేటువంటి విధానము. కేవలం సాధనా సంబంధమై ఉన్నటువంటి విషయమే మీకు దీంట్లో వస్తుంది. రాబోయే మంత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి మంత్రాలు. దీని మీద చాలా సుదీర్ఘంగా పోయిన విచారణే. ఇప్పుడు సంక్షిప్తంగా దీన్ని నేను ప్రారంభం చేసుకున్నాం కాబట్టి వినని వాళ్ళు కూడా ఉన్నారనే భావంతో దాని మీద మంత్రం పరిచయం చేశాను. దాదాపుగా ఆ మంత్రం మీద సప్తాహం అయిపోయింది కాశీలో మాకు. ఆ మంత్రం మీద ఈ పూటకు సూచాయిగా తీసుకున్నాను తప్ప సప్తాహం అయిపోయింది దాని మీద. అయిపోయి ముందుకు వస్తున్నాం అన్నమాట. తర్వాత నా నిజం అయిపోయింది, నేను ముగిస్తున్నా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నా నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభనాత్ అంతఃకరణనాశేన సంవిన్మాత్ర స్థిత హరి. రెండో మంత్రం ఇది స్కందోపనిషత్తులో. న నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్. ఈ అంతఃకరణ జృంభణాత్ అనే దాని మీద సప్తాహం అయిపోయింది స్వరాజ్య ఆశ్రమంలో. అది గీతా జయంతికి గీతా సప్తాహం ఏమండి అయింది. జృంభణం అంటే 2 సప్తాహాలు గడిచాయన్నమాట. ఏవి కాబట్టి దీని మీద కూడా కొంత ఇంకా అది పూర్తి కాల ఇది, అది పూర్తి చేసుకున్నాము. ఇది ఇంకా మధ్యలో ఉన్నాం అన్నమాట. దీన్ని మళ్ళీ మీకోసమైనా మళ్ళీ ఒకసారి వాళ్ళకి మననం అవుతుంది, మీకు శ్రవణం అవుతుంది. ధ్యానంలో కూర్చుని ఇది ధ్యాసనం అయిపోతుంది అనుకోండి. కనుక ఇది కూడా చెప్పాల్సి ఉన్నది. నిజం నిజవద్భాతి అంతఃకరణ జృంభణాత్ అంతఃకరణ నాశేన సంవిన్మాత్ర. నేను ఏ యొక్క విజ్ఞాన ఘన అస్మి శివ అస్మి అయ్యానో అది ఎట్లాగా అనే విషయం మీద ఈయన కింద రెండో మంత్రం తీసుకుంటూ ఉన్నాడు. ఇదేం సామాన్యం చెప్పి అనుకోమాకండి, దానికి ఉండే కథలు వేరే ఉన్నాయని చెప్పనంటూ మేము పడ్డ శ్రమ ఏమిటో మీకు అర్థం కావాలని చెప్పని అంటూ మీరు ఉపలాట పడతారేమో, దానికి విధానం కింద ఉంది, అది చూపిస్తున్నా అని చెప్పేసి అని. అంతఃకరణ జృంభణం అనేది ఒకటి ఉన్నది. ఆ జృంభణంలో అందరూ కొట్టుకుపోతున్న పరిస్థితి. ఆ జృంభణం దాటాం కాబట్టి విజ్ఞాన ఘన హాస్యం ఇవ్వగలిగాం అనేది ఆయనకు మనకు తన శ్రమ చూపించబోతున్నాడు రెండో మంత్రంలో. ఈ మంత్రం చూపిస్తే మళ్ళీ టిఫిన్ అయిపోతుంది కాబట్టి రేపటి రోజున దీని విషయం మీద ప్రస్తావించుకునే విధానం. ఏమ్మా ఇంకెందుకు లేదు, ఇప్పుడు మనసులో పడింది వాళ్ళకి, మనం చెప్పినా నిలబడదేక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.